లేదు లేదు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఎందువల్ల మా కన్ను పోయింది, చెవులు పోయేవి? ఇయర్ ఫోన్స్ ఎక్కువ వాడుతానండి, బయటికి వెళ్తూ ఉంటాం కదా. ఇది చదవడమేనా? ఎలాగ మరి టైం పాస్ ఎలా అవుతుందండి, బస్సులో వాటిల్లోని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ మ్యూజిక్ వింటూ వెళ్తూ ఉంటారు. చెవుడంటే మరి సర్లు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరి సార్ చూస్తుందంటే ఈవిడ. నాకు తిట్టుకుంటున్నారా ఏంటండి? లేదమ్మా, తిట్టుకోలేదమ్మా, పొగుడుతున్నాను. మందులు తక్కువ రాయండి. అసలు డాక్టర్ నేనా మీరా? వచ్చిన వాళ్ళందరూ ఫీజు ఎంతండి? సిస్టర్ చెప్పలేదమ్మా, బయట నుంచి చెప్తారు, వెళ్ళండి. 4000. సిస్టరు చెప్తారు, బయట వెళ్ళండి. చెప్పలేదండి సిస్టరు. మీరు ఇప్పుడు వెళ్ళి అడగండి. 400 అన్నది, నేను మీరు 4000 చెప్తున్నారు. డాక్టర్లే కరువైనట్టు. అమ్మా బయట చెప్తారు. అడిగానండి, చెప్పలేదు. నేను చెప్పానని వెళ్ళి అడుగు. ఏమని చెప్పారని అడగాలి? నేను చూసుకుంటానమ్మా, సిస్టర్తో నేను మాట్లాడతాను. 4000 చెప్తున్నారు ఈ డాక్టర్, కరెక్ట్గా ఫీజు మాత్రం చెప్పట్లేదమ్మా. ఏమండి, ఒక వారానికే రాయండి, మందులు ఎక్కువ రాయకండి. నాకు ట్యాబ్లెట్లు అంటే భయం. మళ్ళీ వినబడిపోవాలండి, బాగా వినాలి నేను మ్యూజిక్ అది. మళ్ళీ మ్యూజిక్ వినాలంటే మళ్ళీ ఇంకా ఆపరేషన్లు పడతాయి. తర్వాత ఇంత పెద్దవేమో ఇయర్ ఫోన్స్ అన్నారు. 2 రోజుల్లోనే మిషన్లు పెడతారు. అప్పుడు 2 రోజుల్లోనే వినబడిపోతుందా? అబ్బాయి ఎంత మంచి డాక్టర్, డాక్టర్ గారు చూడగానే తెలిసిపోయింది నాకు. కాకపోతే డాక్టర్ గారు కొంచెం వీక్గా ఉన్నారు, ఏంటో సరిగ్గా మందులు వాడట్లేదు ఏంటో. మీ ఇలాంటి వాళ్ళు బాధ భరించలేక ఇలాగ అయిపోయానమ్మా నేను. మందులు మీరు వాడట్లేదు అయితే అర్థమైపోతుందిలేండి. బాబోయ్, ఇంకా పేరెంటింగ్ అయిపోయేలాగా ఉన్నానమ్మా ఇలాంటి వాళ్ళు చూస్తప్పటికి.